గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు వెలుగు దినపత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి ముఖ్యంగా చూసినట్టయితే అమెరికా పార్టీ పెట్టిన మస్క్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన ప్రపంచ కుబేరుడు. మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏకపార్టీ వ్యవస్థలో ఉన్నాం. అమెరికన్లకు స్వతంత్రాన్ని తిరిగి తెస్తానని వెల్లడి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరియు మస్క్ మధ్య విభేదాలు అని చెప్పి ముఖ్యంగా ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మేజర్గా అమెరికాలో జనరల్గా రెండు పార్టీలు ఉంటాయి అన్నమాట. మేజర్గా ఈ కొన్ని రోజులుగా అధికారంలో ఉన్న రెండు పార్టీలు ఏంటంటే, ఒకటి డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్. ఇప్పుడు ప్రెసెంట్ గా అధికారంలో ఉన్న పార్టీ రిపబ్లికన్. దీనికి ఇప్పుడు ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు అనమాట. సో డెమోక్రటిక్ నుంచి మేజర్ గా ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు డెమోక్రటిక్ పార్టీ. సో మేజర్ గా ఈ రెండు పార్టీలే మేజర్ గా అధికారంలో ఉండడం జరిగిందనమాట. సో దీనిపై ఇప్పుడు ముఖ్యంగా ఎలాన్ మస్క్ పార్టీ పెట్టడం జరిగింది. చాలా మంది అడిగారు అనమాట, ఎలాన్ మస్క్ లాస్ట్ టైం అడిగారు, మీరు నెక్స్ట్ రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఉంటారు కదా అని అడిగారు. ఎందుకంటే అమెరికాలో రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా 2 సార్లు మాత్రమే అధ్యక్ష పదవిని చేయొచ్చు. సో రెండు సార్ల కంటే ఎక్కువ చేయొచ్చు. చాలా మంది ఇప్పుడు ఒబామా 2 టైమ్స్ చేసిండు, బిల్ క్లింటన్ 2 టైమ్స్ చేసిండు, జార్జ్ బుష్ 2 టైమ్స్ చేసిండు. సో ట్రంప్ కూడా ఇప్పుడు సెకండ్ టర్మ్ చేసిండు. సో సెకండ్ టర్మ్ తర్వాత అవకాశాలు ఉండదు అనమాట. ఓన్లీ 2 టర్మ్లు మాత్రమే అధ్యక్షుడిగా ఆ వ్యక్తి ఉండొచ్చు. తర్వాత వేరే కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలన్నమాట. ఇది అమెరికా రాజ్యాంగంలోనే ఉంది. సో అప్పుడు అడిగినప్పుడు ఏమన్నాడంటే, ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే, అమెరికా కాన్స్టిట్యూషన్ అది ఒప్పుకోదు, ఎందుకంటే ఇతను సౌత్ ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయి వచ్చిందనమాట. వీళ్ళ అసలు ప్యూర్ అమెరికన్ కాదు ఎలాన్ మస్క్, కాకపోతే వాళ్ళ ఫాదర్ నేటివ్స్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా వాస్తవ్యులు. సో అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు అనమాట. సో అమెరికన్ కాన్స్టిట్యూషన్ అలౌ చేయదు, అందుకని నేను పోటీలో నిలబడలేనని చెప్పి మొన్న అనడం జరిగింది. కానీ మరి ఈ అమెరికా పార్టీని పెట్టి మరియు అమెరికా పార్టీ పెట్టి మరియు ఎలక్షన్ లో దిగుతానని చెప్పి ప్రజెంట్ గా అయితే మరి ముందుకు వస్తున్నాడు. సో వీళ్ళకి వచ్చిన మేజర్ ఇష్యూ ఏంటంటే, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఈ బిల్లుతోనే ట్రంప్ వర్సెస్ మస్క్ కావడం జరిగింది అనమాట. ఈ బిగ్ మెయిన్ ఏదంటే, నో ట్యాక్స్ ఆన్ ఓవర్ టైమ్, నో ట్యాక్స్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, a 12.5 billion modernization of our air traffic control system, permanently increasing the child tax credit for more than 40 million families. అంటే నో ట్యాక్స్ ఆన్ ఓవర్ టైం చేసిన వాళ్ళకు ట్యాక్స్ ఉండదు, ప్లస్ నో ట్యాక్స్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కూడా నో ట్యాక్స్ ఉండదని చెప్పి ఇక్కడ ఈ బిల్లులో, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత పర్మనెంట్లీ ఇంక్రీజింగ్ ద చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ మోర్ దెన్ 40 million ఫ్యామిలీస్. సో పర్మనెంట్ ఇంక్రీజింగ్ ద చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది. సో ఈ బిల్లును ముఖ్యంగా ట్రంప్ అది ఎలాన్ మస్క్ వ్యతిరేకించడం జరిగింది. సో ఈ బిల్లుతోని అమెరికా ప్రజలు చాలా నష్టపోతారు. సో ఈ బిల్లును పాస్ చేయొద్దని చాలా ట్రంప్ ను చాలా వ్యతిరేకించాడు అనమాట. సో ట్రంప్ మాత్రం ఏమాత్రం ఇతనికి తలొగ్గకుండా ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బిల్ పాస్ చేయడం జరిగిందో ఇంకా నెక్స్ట్ అమెరికాలో పార్టీ పెట్టడం జరిగింది అనమాట. సో మరి ఆ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. ఎవ్రీ 4 years కు అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతుంటాయి, 4 years ఒకసారి జరుగుతుంటాయి. సో మరి ఇంకా ఈ పార్టీ ఎంతవరకు ఉంటుంది, ఎందుకంటే బిజినెస్ మ్యాన్లు పెడితే జనరల్ గా ఏంటంటే సోషల్ రిఫార్మర్స్, పార్టీలు పెట్టే వాళ్ళు సోషల్ రిఫార్మర్స్ అయి ఉండాలి. సో బిజినెస్ మ్యాన్ పార్టీ పెడితే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే, అమెరికా ప్రజలు అనేది ఒక డిఫరెంట్ గా ఉంటారు అనమాట. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది, ఒక థింకింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో మన ఇండియాలో మాత్రం సోషల్ రిఫార్మర్స్ అంటే ఒక సోషల్ గా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పార్టీలు పెడితే సక్సెస్ఫుల్ అవుతారు. సపోజ్ మన ఇండియాలో ఒక అంబానీ పార్టీ పెడితే సక్సెస్ అవుతుంది అంటే కాదు. అదే ఒక సోషల్ రిఫార్మర్ పార్టీ పెడితే ఖచ్చితంగా
సక్సెస్ఫుల్ అయింది. ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ కానీ జనతా పార్టీ పెట్టి, తర్వాత కొలాప్స్ అయింది కానీ అప్పట్లో జనతా పార్టీ పెట్టి ఎంత దేశం అంతా ఎలాంటి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిందో మనందరికీ తెలుసు 1975 ఆ టైంలో. సో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇతను మరి బిజినెస్ మ్యాన్, ప్రపంచ కుబేరుడు. మరి ఎంతవరకు ప్రజలు, అమెరికా ప్రజలు ఆదరిస్తారనేది మనం మునుముందు చూడాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, సౌత్ దేశాలకు అన్యాయం, అంతర్జాతీయ సంస్థల్లో ప్రాధాన్యం దక్కడం లేదు. సో ఇండియా సహా గ్లోబల్ సౌత్ దేశాలకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంస్థల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఆదివారం బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ లో మోదీ ప్రసంగించడం జరిగింది. సో ముఖ్యంగా బ్రిక్స్ సమావేశం, నేను నిన్న కూడా చెప్పాను, మేజర్ గా బ్రిక్స్ అంటే ఒక 5+ కొన్ని దేశాల సమూహం. సో 5 దేశాలకు, ముఖ్యంగా బ్రెజిల్ కానీ, రష్యా కానీ, చైనా కానీ, ఇండియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ. సో ఈ దేశాలు దాదాపు గ్లోబల్ గా 45% పాపులేషన్ ఉన్న దేశాలు అనమాట. అంటే ఒక ప్రపంచంలోనే ఈ 5 దేశాల దగ్గర 45% జనాభా ఉంది. సో ఎంతో జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నది. సో ఏ రకాలుగా చూసినా ఈ 5 దేశాలు అనేది చాలా స్ట్రాంగ్ నేషన్స్. సో ఈ స్ట్రాంగ్ నేషన్స్ ఒక సమ్మిట్ ప్రతి సంవత్సరం ఒక్కొక్క దేశంలో జరుగుతుంది. సో ప్రెసెంట్ గా బ్రెజిల్లో రియో డి జనీరో నగరంలో ఈ సమ్మిట్ జరుగుతుంది. సో ఈ సమ్మిట్ లో నరేంద్ర మోడీ వ్యాఖ్యానించింది ఏంటంటే, ముఖ్యంగా ప్రపంచ సంస్థలలో, సపోజ్ ప్రపంచ సంస్థలు అంటే WHO ఒక ప్రపంచ సంస్థ, ప్రపంచ బ్యాంకు, IMF. సో ఇట్లాంటి ప్రపంచ సంస్థలలో సౌత్ దేశాలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండింగ్ అనేది ఒక సంస్థ. ఆ సంస్థ ఏం చేస్తుంది, ఏ దేశాలైతే ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తుంది అనమాట. సో అట్లాంటి సంస్థలు కొన్ని దేశాలకు అనుకూలంగా ఉండి కొన్ని దేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మళ్ళీ రీసెంట్ గా పాకిస్తాన్ కు IMF ఎంతో బెయిల్అవుట్ ప్యాకేజ్, అంటే 2 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇమీడియట్ గా రావడం జరిగింది. అది కూడా దట్టు యుద్ధం జరుగుతున్న సమయం. సో కొన్ని దేశాలు, ఎందుకంటే ఇది అమెరికాకు దగ్గరగా ఉన్న దేశాలకు, అవి క్లోజ్ గా మూవ్ అయిపోయి వాళ్ళ దేశానికే సహకారాలు అందిస్తున్నాయి అనమాట. సో ఆ సంస్థల్లో అమెరికా పెత్తనం అనేది ఎక్కువ కావడం వల్ల సో నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలలో ముఖ్యంగా ఇది సో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ సంస్థలలో ముఖ్యంగా సౌత్ దేశాలకు చెందిన వ్యక్తులు ఉండాలని చెప్పి, సౌత్ దేశాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు అనడం జరిగింది అనమాట. సో ఇది మేజర్ గా. ఇంకా స్టేట్స్ లోకి వస్తే, ముఖ్యంగా శ్రీశైలం పూర్తిగా నిండకుండానే నీళ్లు తరలిస్తున్న ఏపీ, పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఓపెన్ చేసిన ఏపీ మంత్రి. నిరుడుతో పోలిస్తే 21 రోజుల ముందుగానే. సో మరి ఒక విషయంలో అయితే ఇబ్బందికర, తెలంగాణ ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఏంటంటే ఆంధ్ర పెత్తనం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. ఆంధ్ర వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు తెలంగాణలో, పేపర్లలో కానీ, వేరే విషయాలలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, కాంట్రాక్ట్ విషయంలో కానీ, ఏ విషయాలలో, కొన్ని విషయాలలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం, స్టేట్ సపరేట్ అయింది కానీ పెత్తనం మాత్రం ఆంధ్ర వాళ్ళదే ఉందని చెప్పి ఈ విషయాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో అనిరుద్ రెడ్డి ఏమన్నాడంటే, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇంకా డామినేటెడ్ గా ఉన్నారు తెలంగాణలో. సో వాళ్ళు చెప్పినట్టే ప్రభుత్వం నడుస్తుందని చెప్పి అనడం జరిగింది. పేపర్లలో చూసినా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇట్లాంటి నీళ్ల తరలింపు కార్యక్రమంలో మరి కృష్ణా బోర్డు అసలు ఎవడండి, తెలంగాణ అది ఆంధ్రప్రదేశ్ మంత్రి నీళ్లు తరలించుకోపోవడానికి అతనికి ఏం హక్కు ఉంది? కృష్ణా బోర్డు పర్మిషన్ ఇవ్వాలి. గోదావరి కానీ, కృష్ణా బోర్డు కానీ, ఇది ఒక రివర్ బేస్డ్ బోర్డ్స్ ఉన్నాయి. సో మన నుంచి నీళ్లు పోవాలంటే కృష్ణా బోర్డు పర్మిషన్ ఉండాలి. కానీ అన్యాయంగా మరి శ్రీశైలం నిండకుండానే వాళ్ళు పోతిరెడ్డిపాడును 2 గేట్లు ఓపెన్ చేసి తీసుకెళ్తున్నారు. పోతిరెడ్డిపాడును పొక్కగొట్టి అన్యాయంగా ఆ ప్రాజెక్టును కట్టి ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో, యాక్చువల్లీ మహబూబ్ నగర్ రావాల్సిన వాటర్ను పోతిరెడ్డిపాడు నుంచి ప్రాజెక్టు కట్టి
శ్రీశైలం నీళ్ళని తీసుకొని పోతున్నారు, కృష్ణా వాటర్ తీసుకెళ్ళిపోతున్నారు. సో మరి తెలంగాణ ఎక్కడ రియాక్ట్ అయితే లేదు, అసలు వీళ్ళకి చలనం కూడా లేకుండా అయిపోయింది. కొన్ని విషయాలలో ఫాస్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఏదైతే మనం తెలంగాణ తెచ్చుకున్నది దేనికోసం, నీళ్ళ కోసం, నిధుల కోసం కదా. నీళ్ళు ఇట్లా తరలించకపోతే బంగచర్ల ప్రాజెక్టుపై ఎంత వివాదం జరిగింది. సో గోదావరిలోనే బంగచర్ల ప్రాజెక్టు, ఇక్కడనే కృష్ణా వాటర్. సో కృష్ణా వాటర్ తరలించకపోతున్నారు చూడండి. మరి దీనిపై ఎవరన్నా చేస్తారా అంటే ఎవరు చేయరు. ఆంధ్ర వాళ్ళకు భయపడుతున్నారు. మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆంధ్ర వాళ్ళకు భయపడి ప్రజెంట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. మరి దేనికి భయపడాల్సి వస్తుంది నాకు అర్థమైతలేదు. పేపర్లు ఉన్నాయన్న, వాళ్ళకు వ్యతిరేకంగా పోతే రోజు పేపర్లు అడ్డగోలుగా రాతలు రాస్తారన్న, దేనికి భయపడుతున్నారు? ప్రతి దానికి ఏం అసలు దానికి రిటాలియేషనే లేదు. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది. సో అలర్ట్ అయ్యి ఇట్లా ఆంధ్ర వాళ్ళు ఏదంటే అది చేస్తే వాళ్ళకి ఏదో మొత్తం ఇచ్చేసి, మొన్న గద్దర్ అవార్డులో ఎంత అవమానాలు జరిగినాయి తెలంగాణ కళాకారులకు. మొత్తం ఆంధ్ర కళాకారులను తీసుకొచ్చి వాళ్ళని హైలైట్ చేసి వాళ్ళు పెద్దగా ఫోజులు కొడుతున్నారు. తెలంగాణ నుంచి ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉన్న కళాకారులకు ఏమైపోయింది, ఎంత బాధపడ్డారు. మధుప్రియ ఆమె ఎంత ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చిన్నపిల్ల నుంచి ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉంది. సో తెలంగాణకు జరిగిన ఆడ ఇట్లాంటివి చూస్తుంటే ఎక్కడో సంథింగ్ ఆంధ్రాది ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది తెలంగాణలో అన్న వాదన మాత్రం ఖచ్చితంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీకి డేంజర్ అవుతుంది. సో ఇట్లాంటి ఉంటే కొంచెం సెట్ చేసుకొని కొంచెం ఆంధ్ర వాళ్ళని పూర్తిగా పక్కకు పెట్టి తెలంగాణ పొలిటికల్, తెలంగాణ అస్తిత్వంతో, తెలంగాణ స్టోరీతో పాలిటిక్స్ నడపండి, ప్రభుత్వాన్ని నడపండి. సో ఇది నా సూచన. నెక్స్ట్ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. అదేంటంటే వన మహోత్సవం. గత ప్రభుత్వం, ఇది ప్రభుత్వాలకు కొన్ని కార్యక్రమాలు అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రభుత్వాలు, అంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, కొన్ని కార్యక్రమాలు అనేది చాలా బాగుంటాయి, చెప్పడానికి కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అందులో ఒకటిది తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన హరితహారం. సో హరితహారం వల్ల అప్పుడు 23% ఉన్న ఫారెస్ట్ రిజర్వేషన్ 33% తీసుకోవాలని చెప్పి లక్ష్యంతో కేసీఆర్ గవర్నమెంట్ హరితహారాన్ని ప్రారంభించడం జరిగింది. సో దాన్ని ప్రారంభించినప్పుడే అంతకుముందు చాలా మంది చెట్లు నాటడం ఇట్లాంటి ప్రారంభించేది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోకపోయేది. అంటే ఒకసారి చెట్లు నాటిన తర్వాత ఇంకా దాన్ని పట్టించుకోకపోయేది. కానీ కేసీఆర్ గవర్నమెంట్ హరితహారాన్ని అట్లా చేయలేదు. ప్రతి చెట్టును ఒక కన్సిస్టెంట్ గా దాన్ని పెరిగే వరకు చేయాలని చెప్పి దాని మీద ఒక నిఘా ఏర్పాటు చేసి రెగ్యులర్ గా వాటర్ పోయడం, రెగ్యులర్ గా ఒక వ్యవస్థను క్రియేట్ చేసి ఏదైతే చెట్లు పెట్టిరో వాటిని పెరిగే వరకు దాన్ని కాపాడాలని చెప్పి చేయడం జరిగింది. సో అది చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. అది ఇండియన్ ఫారెస్ట్ సంస్థ కూడా, ఇండియన్ ఫారెస్ట్ కూడా నిర్ధారించింది. ఎందుకంటే తెలంగాణలో పచ్చదనం పెరిగింది అని చెప్పి నిర్ధారించింది. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి దానికి కంటిన్యూషన్ కానీ దానికి కొత్త కానీ సో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టబోతున్నాడు ఈరోజు. సో ఇది కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో పచ్చదనం ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేస్తేనే ఇక్కడ వైవిధ్యంలో, వాతావరణంలో మార్పులు జరుగుతాయి. సో ఇప్పటి వరకు వర్షాలు లేవు, ఎప్పుడో స్టార్ట్ చేయాల్సిన కార్యక్రమం మరి ఇంతవరకు లేట్ అయిపోయింది. సో దీనిపై ముఖ్యంగా మన ఫారెస్ట్ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను అడిగి తెలుసుకుందాం ఎక్కడ ప్రారంభిస్తారు అసలు ఏందని. మేడం ఫోన్ లేవడుతూ చూడాలి. సో స్విచ్ ఆఫ్ చేసింది సార్. ఎనీవే, సో ఇది మేజర్ గా ఈ రోజు కార్యక్రమం. ముఖ్యంగా ఎన్జీ రంగా అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు. సో ఈ కార్యక్రమం మంచి సక్సెస్ఫుల్ కావాలని చెప్పి కోరుకుందాం. జాతీయ విశేషాలకు వస్తే, క్రైమ్ క్యాపిటల్ గా బీహార్ రాష్ట్ర సర్కారుపై రాహుల్ గాంధీ ఫైర్. అంటే
బీఆర్ లో త్వరలోనే ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో ఆ ఎలక్షన్లకు సంబంధించిన ఇప్పుడు క్రైమ్ క్యాపిటల్ గా బీఆర్ అని చెప్పి ఒక విమర్శ చేయడం జరిగింది. సో వరదల్లో టెక్సాస్, అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, పొంగి పొర్లుతున్న నదులు, కొనసాగుతున్న సహాయక చర్యలు, 21 మంది చిన్నారులు సహా 67 మంది మృతి చెందడం జరిగింది. సో టెక్సాస్ లో చాలా వరదలు బీభత్స జరుగుతుంది. సో 36 గంటలు గడిచినా తెలియని ఆచూక అని చెప్పి ఇక్కడ చాలా మంది చెప్పడం జరిగింది. సో దీని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అమర్నాథ్ యాత్రకు 7,000 మందితో 5వ బ్యాచ్. సో అమర్నాథ్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ కావడం జరిగింది. సో భారతదేశ గవర్నమెంట్ ఫుల్ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో బ్యాచ్ లో పరంగా ఒక్కొక్క బ్యాచ్ కు 3,000, 5,000 మంది చొప్పున వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఇచ్చి అమర్నాథ్ యాత్రకు పంపిస్తుండడం జరిగింది. సో ఇది ఇప్పుడు 7,000 మందితో 5వ బ్యాచ్ ఇప్పుడు వెళ్ళబోతుంది అనమాట. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జమిలీ ఎన్నికలు రాజ్యాంగబద్ధమే, పార్లమెంటరీ కమిటీకి తెలిపిన మాజీ సిజేఐలు. ఎలక్షన్ కమిషన్ కు విశేష అధికారాలపై ఆందోళన, రాజ్యాంగం ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితితో సవాళ్ళు అనమాట. సో మేజర్ గా 1 నేషన్ 1 ఎలక్షన్. సో జమిలీ ఎన్నికలు ఒకటేసారి ఎన్నికలు జరగాలి, పార్లమెంట్ కానీ ముఖ్యమంత్రి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ జరగాలని చెప్పి చాలా మంది చర్చోపచర్చలు చాలా జరిగిన తర్వాత అల్టిమేట్ గా రామ్నాథ్ కోవింద్ కమిటీ వేయడం జరిగింది. సో రామ్నాథ్ కోవింద్ కమిటీ కూడా ఒక 2 రాజ్యాంగ సవరణలు చేస్తే ఈ ఎలక్షన్స్ అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ జమిలీ ఎన్నికలు అనేది చేసుకోవచ్చు అని చెప్పి రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచనగా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత మరి ప్రజెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ గా భారతదేశ గవర్నమెంట్ జనాభా సెన్సస్ చేయాలి. సో నియోజకవర్గాల పునర్విభజన కావాలి. మరి నియోజకవర్గాల పునర్విభజన లేకుండా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది సాధ్యం కాదు. సో అప్పుడు 800 పార్లమెంటు సభ్యులు అవుతారు, మరి చాలా మంది అవుతారు అనమాట. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ గా 117 నుంచి 150 ఉంటారు. సో మరి అంత పెద్ద వ్యవస్థకు ఎలక్షన్ నిర్వహించడం అనేది ఒకటేసారి నిర్వహించడం అనేది మరి పాసిబుల్ అవుతుందా? అసలు అంతమంది ఎంప్లాయీస్ డిప్లాయ్ చేయడం కానీ ఆ వ్యవస్థ అనేది ఎంతవరకు సహకరిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ప్రెసెంట్ గా ఉన్నది 500, ఈ 500కే ఇంత ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు 800 కాడిపోతుంది. ఇప్పుడు ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే 800 అవుతుంది. సో అంతవరకు 800ని ఒకటేసారి నిర్వహించి మరి ప్రతి రాష్ట్రం ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం అన్ని పెరుగుతాయి. సో అంతమంది మరి ఎంప్లాయీస్ ను అంత ఎన్నికల వ్యవస్థ మరి జరుగుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఇది రాజ్యాంగబద్ధమే. ఒకవేళ చేయాలనుకుంటే అది రాజ్యాంగ విరుద్ధం కాదని చెప్పి రామ్నాథ్ కోవింద్ చెప్పిన చాలా సిజేఐలు అంటే మాజీ సిజేఐలు కూడా చెప్పడం జరిగింది. సో ఇది F-35 రిపేర్లు చేసేందుకు యూకే టీం తిరువనంతపురం చేరుకున్న 25 మంది బ్రిటిష్ ఇంజనీర్ల బృందం. టెక్నికల్ సమస్యతో 22 రోజులుగా నిలిచిపోయిన ఫైటర్ జెట్. సో యూకేకి చెందిన ఫైటర్ జెట్ F-35 అనుకోకుండా తిరువనంతపురంలో ఆగడం జరిగింది, స్టే చేయడం జరిగింది. సో అక్కడ ఉన్న దాన్ని ఏదో టెక్నికల్ సమస్య, ఆ సమస్యను తీర్చడానికి దాదాపు 25 మందితో కూడిన యూకే ఇంజనీర్ల బృందం ఇప్పుడు తిరువనంతపురం చేరుకోవడం జరిగింది. సో మరి దాన్ని ఎట్లా తరలిస్తారో చూడాలి మరి. సో ఇంకోటి మేజర్ గా స్పోర్ట్స్ విషయానికి వస్తే, సో బర్మింగ్హామ్ లో బ్రహ్మాండ విజయం, 336 రన్స్ తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మెడల్ తో గిల్. సో తొలి ఆసియా జట్టుగా ఆకాష్ దీప్ సూపర్ బౌలింగ్. రన్స్ పరంగా విదేశాల్లో అతిపెద్ద విజయం. ఎడ్జ్బాస్టన్ గ్రౌండ్ లో తొలి విక్టరీ సొంతం. 2వ టెస్టులో ఇంగ్లాండ్ చిత్తు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా గిల్. సో శుభమన్ గిల్ టెస్ట్ కెప్టెన్సీ జరిగిన తర్వాత మొట్టమొదటి విజయం అతనికి. సో ఈ విజయంలో శుభమన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. సో కెప్టెన్ గా ఏదైతే తొలి మ్యాచ్లోను మళ్ళీ 2వ మ్యాచ్లోను అద్వితీయ ప్రదర్శనను రాబట్టాడని చెప్పాలి. మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఎందుకంటే కెప్టెన్ గా చాలా హెడల్స్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో ఆ ప్రెషర్స్ అధిగమించి మరియు ఇంతగా రన్స్ చేసి మరి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా తీసుకున్నాడంటే చాలా మంచి ప్లేయర్ గా, మంచి కెప్టెన్ అని చెప్పాలి. సో నెక్స్ట్
విశ్వాంబర వస్తున్నాడు, చిరంజీవి సినిమా విశ్వాంబర సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారట. సో దసరా సెలవులు ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఈ డేట్ ను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. సో విశ్వాంబర చిరంజీవి నటించిన ప్రఖ్యాత వశిష్ఠ డైరెక్టర్, బింబిసార డైరెక్టర్. సో ఈ బింబిసార డైరెక్టర్ ఈ సినిమా అనేది ఎప్పుడో రిలీజ్ కావాలంటే, కాకుంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అది దూరం కావడం జరిగింది. సో నెక్స్ట్ షెడ్యూల్ లో స్పెయిన్ లో రవితేజ రీసెంట్ గా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చిన సినిమా అనేది నెక్స్ట్ షెడ్యూల్ అంట. నెక్స్ట్ లక్కీ భాస్కర్ కు సీక్వెల్, దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ చాలా హిట్ అయింది ఆ సినిమా. సో దానికి సీక్వెల్ లక్కీ భాస్కర్ 2 ను కూడా ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. సో తెలుగోళ్ళు తగ్గేదేలే, నాట్స్ అంటే తెలుగు వారంట ఫైర్ అనుకున్నారో వైల్డ్ ఫైర్ అని అమెరికా వేదికగా అల్లు అర్జున్ అక్కడ జరిగిన నాట్స్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ అమెరికాలో ఉంటున్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ముఖ్యంగా ఇది నాట్స్ అనేది అమెరికాలో జరిగే ఒక కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. సో ఇది అండి మేజర్ గా వెలుగు పేపర్ లోని ముఖ్య అంశాలు, న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.